లోక్సభ రెండో దశ ఎన్నికలకు భారత్ ముస్తాబైంది. 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 89 స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా ఈ 89 సీట్లలో 9 ఎస్సీలకు 7 ఎస్టీలకు రిజర్వ్ చేశారు. ఈ దఫా ఎన్నికల్లో 1210 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 543 లోక్సభ స్థానంలో మూడో వంతు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానంగా కేరళ, రాజస్థాన్, మణిపూర్, త్రిపుర, కర్ణాటకలోని 28 సీట్లలో 14 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రముఖ పోటీదారుల్లో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీకి చెందిన తేజస్వి సూర్య, హేమా మాలిని, అరుణ్ గోవిల్, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ఉన్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి మరియు స్వతంత్ర అభ్యర్థి పప్పు యాదవ్ సిపిఐకి చెందిన అన్ని ఎన్నికలు రణక్షేత్రంలో ఉన్నారు. రెండో విడత ఎన్నికలకు పూర్తిగా ముస్తాబైందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మొదటి విడతలో 21 రాష్ట్రాల్లో 102 నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఇది కాస్త తక్కువ నియోజకవర్గాలు అయినప్పటికీ కూడాను కీలకమైన స్థానాలు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న ఎన్నికలు కావడంతో వయనాడ్లో పూర్తి ఎన్నికల వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాహుల్ గాంధీతో పాటు హేమమాలిని, అదేవిధంగా చూసుకున్నట్టయితే కుమారస్వామితో పాటు ఓం బిర్లా, అరుణ్ గోవిల్, శశి తరూర్, అదేవిధంగా రాజీవ్ చంద్రశేఖర్ లాంటి ఎంతోమంది ప్రముఖులు పాల్గొంటున్న ఈ రెండో విడత ఎన్నికలపై దేశమంతా సర్వత్రా పూర్తిగా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే 13 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్ కలుపుకొని పూర్తిగా 89 లోక్సభ స్థానాల్లో ఈ ఎన్నికలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవాలి. అయితే ఈ తొలి విడతతో పోలిస్తే కాస్త తక్కువ స్థానాలు అయినప్పటికీను నిలబడే క్యాండిడేట్లందరూ కూడా ప్రముఖులు కావడంతో ఈ ఎన్నికలకు పూర్తిగా ఒక ప్రాముఖ్యత చోటు చేసుకుందని చెప్పుకోవాలి. అయితే ఈ రాష్ట్రాల వారీగా ఎన్ని లోక్సభ స్థానాల్లో ఈ రెండో విడత ఎన్నికలు జరుగుతుందని మనం ఒకసారి పరిశీలించినట్టయితే అస్సాంలో 5 స్థానాలు, బీహార్లో 5 స్థానాలు, అదేవిధంగా ఛత్తీస్గఢ్లో 3 స్థానాలు, జమ్మూ కాశ్మీర్లో 1 స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే కర్ణాటకలో 14 స్థానాలు. మనం కర్ణాటక రాజకీయాలు చూసినట్టయితే 2 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సో తొలి విడతలో జరిగే ఎన్నికల్లో 14 లోక్సభ స్థానాలకి ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా కేరళలో అత్యధికంగా 20 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా మధ్యప్రదేశ్లో 6, మహారాష్ట్రలో 3 స్థానాలకు, అదేవిధంగా చూసినట్టయితే మధ్యప్రదేశ్లో 6, మహారాష్ట్రలో 8 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా రాజస్థాన్లో 13 స్థానాలకు, త్రిపురలో 1 స్థానం, ఉత్తరప్రదేశ్లో 8 స్థానాలు, అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో 3 స్థానాలకి ఈ రెండో దశ ఎన్నికలకు సిద్ధమైనాయని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే జమ్మూ కాశ్మీర్లో కూడా 1 స్థానానికి ఎన్నిక జరుగుతుండడంతో పూర్తిగా దేశమంతా, అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పూర్తిగా ఎన్నికల కోలాహలం నెలకొన్న నేపథ్యంలో ఈ రెండో విడత ఎన్నికలు పూర్తిగా అందరిలోనూ ఉత్కంఠనైతే నెలకొల్పాయని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రెండో విడత ఎన్నికలపై పిట్రోడా చేసిన కామెంట్స్తో పాటు ఈ మంగళసూత్రం కామెంట్స్ కూడా పూర్తిగా ప్రభావం చూపించే అంశాలుగా తెలుస్తున్నాయి. పిట్రోడా కాంగ్రెస్ నేత, యుఎస్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలన్నీ చక్కబెట్టే పిట్రోడా లేటెస్ట్గా చేసిన ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ కామెంట్స్ అయితే ఈ ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయని కూడా రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. సో ఈ రెండో విడత ఎన్నికల్లో ఓటర్లు ఎంత మేరకు వచ్చి ఓటేస్తారనేది కూడా కీలకంగా మారింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కర్ణాటక, కేరళ లాంటి ప్రాంతాల్లో ఓటింగ్ శాతం మంచిగా ఉన్నప్పటికీను బీహార్, అస్సాం లాంటి ప్రదేశాల్లో ఓటింగ్ శాతం ఏ రేంజ్కి ఉండబోతుంది అనేది కాస్త ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ భరత్తో మానస్, రాజ్ న్యూస్.